అందరికీ శుభ సాయంత్రం. గతంలోనే మనం దానశీలం పాటల్లోని 1వ పద్యం నుండి 5వ పద్యం వరకు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మిగిలిన పద్యాలు చూద్దాం. 6వ పద్యం. చూడండి పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైనన్ హరియైన నీరజ భవుండభ్యాగతుండైన నౌతిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. మనం ఇంతకుముందు పద్యంలో చెప్పుకున్నాం, వామనుడు బలిచక్రవర్తి వద్దకు వచ్చి తనకు 3 అడుగుల నేలను దానంగా ఇవ్వమని కోరాడని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఆ శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఉద్దేశించి, వచ్చినటువంటి వాడు విష్ణువు 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించేటంతటి ఆకారాన్ని పొందుతాడు, కాబట్టి అతనికి దానం ఇవ్వకమని చెప్తాడు. దానికి సమాధానం ఇస్తూ బలిచక్రవర్తి చెప్తున్నటువంటి మాటలివి. ఏమంటున్నాడు బలిచక్రవర్తి అంటే, నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండు అభ్యాగతుండైనన్ నౌ తిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. ఓ ధీవర్య, ఓ పండితోత్తమా, వినుమా వినండి, వేయేటికిన్ 1000 మాటలెందుకు అని ఈ విధంగా చెప్తున్నాడు బలిచక్రవర్తి. ఏమని అంటే, నిరయంబైన, నిరయము అంటే నరకము, తనకు నరకం వచ్చినా సరే, నిబంధమైన నన్నెవరైనా బంధించినా సరే, ధరణీ నిర్మూలనంబైన ఈ భూమండలం మొత్తం అంతమైపోయినా సరే, దుర్మరణంబైన తనకు దుర్మరణము భయంకరమైనటువంటి మరణం వచ్చినా సరే, కులాంతమైన తన యొక్క రాక్షస కులమంతా కూడా అంతమైపోయినా నిజమున్ రానిమ్ము కానిమ్ము పో, నిజంగా ఏదైనా రాని ఏమైనా కానీ, అంటే నాకు నరకం వచ్చినా సరే, నన్ను ఎవరైనా బంధించినా సరే, నాకు భయంకరమైన మరణం వచ్చినా సరే, నా రాక్షస కులమంతా అంతరించినా సరే, ఏదైనా రాని ఏమైనా కానీ, హరుడైనన్, హరుడు అంటే శివుడు, కష్టములను దుఃఖములను హరించువాడు హరుడు. హరుడైనన్, హరి అయిన, హరి విష్ణువు, నీరజభవుండు, నీరజము అంటే తామర, భవుడు అంటే పుట్టినవాడు, తామర నుంచి జన్మించినటువంటి వాడు అంటే బ్రహ్మదేవుడు. ఆ అభ్యాగతుండైన అంటే అతిథిగా వచ్చినటువంటి వాడు హరుడైనన్ అంటే శివుడైన, హరి అయిన అంటే విష్ణువైన, నీరజభవుండు అంటే బ్రహ్మదేవుడైనా సరే, తిరుగన్నేరదు నాదు జిహ్వ. ఇప్పుడు నాదు జిహ్వ, నా యొక్క జిహ్వ అంటే నాలుక, తిరుగన్నేరదు వెనుకకు తిరగదు అంటే ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోను. కాబట్టి ఏదైనా కానీ ఏమైనా రాని, నాకు నరకమే రాని, నన్ను ఎవరైనా బంధించని, లేదా ఈ భూమండలం అంతా అంతరించని, లేదు నాకు భయంకరమైన చావే రాని, లేదు నా రాక్షస కులమంతా అంతరించని, ఏదైనా కానీ ఏమైనా రాని, వచ్చినవాడు ఎవరైనా హరుడు అంటే శివుడైనా, హరి అంటే విష్ణువైనా, నీరజభవుడు అంటే బ్రహ్మదేవుడైనా సరే, అతిథిగా వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే, ఇప్పుడు నా నాలుక వెనుకకు తిరగదు, నేను ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోను అని చెప్తున్నాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో. ఇది 6వ పద్యం. తర్వాత 7వ పద్యం చూద్దాం. ఇది 6వ పద్యం యొక్క ప్రతిపదార్థం. ధీవర్య అంటే ఓ పండితోత్తమా, వినుమా వినండి, వేయేటికిన్ 1000 మాటలెందుకు, నిరయంబైన నాకు నరకం దాపురించిన
నిబంధమైన నన్ను ఎవరైనా బంధించినా సరే ధరణి అంటే భూమండలమంతా నిర్మూలనంబైన నశించిపోయిన కులాంతమైన రాక్షస కులమంతా అంతరించిపోయినా సరే నిజముగా రానిమ్ము ఏదైనా రాని కానిమ్ము పో ఏదైనా కాని అభ్యాగతుండు వచ్చినవాడు అతిథిగా వచ్చినవాడు హరుడైనన్ శివుడైనా హరి అయిన విష్ణువైనా నీరజభవుండు బ్రహ్మదేవుడైనా నౌ ఇప్పుడు నాదు జిహ్వా నా నాలుక తిరుగన్ వెనుకకు నేరదు తిరగదు. ఇది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం. ఆ తర్వాత 7వ పద్యం చూద్దాం. ఇంకా ఏమంటున్నాడు బలిచక్రవర్తి అంటే శుక్రాచార్యుడితో, బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన పడుగాక చెడుగాక మాట తిరుగలేదు మానధనులు. ఇంకేమంటున్నాడు బలిచక్రవర్తి అంటే, బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన పడుగాక చెడుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. ఈ మానధనులు అనే పదాన్ని మనం ఇంతకుముందే ఒక పద్యంలో చూసాం. మానధనులు అభిమానం అనేటటువంటి ధనం కలవారు. వీళ్ళు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతారు, కానీ అభిమానాన్ని ఇచ్చిన మాటను వదులుకోవడానికి మాత్రం సిద్ధపడరు. కాబట్టి అందుకే బలిచక్రవర్తి ఇక్కడ అంటున్నాడు, బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. ఈ మానధనులు ఎలా జీవిస్తారు అంటే, బ్రతుకవచ్చుగాక బహుబంధనములు అనేకమైనటువంటి కష్టాలు వచ్చినా సరే బ్రతకవచ్చు. కష్టాలు మనుషులు రాకుండా వేరే వాళ్ళకి రావు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు బలిచక్రవర్తి అంటే, బహుబంధనములైన బ్రతకవచ్చుగాక, అనేక కష్టాలు వచ్చినా కూడా బ్రతకవచ్చు. అలాగే లేమి వచ్చుగాక, లేమి అంటే పేదరికం కూడా రావచ్చు. పేదరికంలో బ్రతికే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా గొప్పగా బతికిన పేదరికం, ఆ ధనమంతా ఆ సంపదంతా పోయి పేదరికం వచ్చుగాక వచ్చినా బ్రతకొచ్చు. జీవధనములైన, జీవము అంటే ప్రాణము, ధనము అంటే డబ్బు. ఆ జీవము ఆ ధనము చెడుగాక పడుగాక, ఆ జీవమే కానీ ఆ ధనమే కానీ రావచ్చు పోవచ్చు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ప్రాణాలు పోవచ్చు, ధనము పోవచ్చు, చివరికి మరణమే రావచ్చు. ఏది వచ్చినా సరే మాట తిరగలేరు మానధనులు. అభిమానం అనేటటువంటి ధనం కలిగినటువంటి వాళ్ళు ఇచ్చిన మాటను మాత్రం తప్పరు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనేక కష్టాలు వచ్చినా సహిస్తారు, పేదరికం వచ్చినా సహిస్తారు, ప్రాణాలే పోయినా సహిస్తారు, ధనాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు. కానీ ఇచ్చిన మాటను మాత్రం తప్పరు. కాబట్టి మానధనుల యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతారు. తమ ప్రాణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయరు. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకునేటటువంటి శివచక్రవర్తి యొక్క కథలో కానీ, కర్ణుడి యొక్క వృత్తాంతంలో కానీ మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు బలిచక్రవర్తి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతకవచ్చు, పేదరికం వచ్చినా బ్రతకవచ్చు, ప్రాణాలైపోయినా సరే, ధనమే నశించినా సరే, కానీ మానధనులు మాత్రం మాట తప్పలేరు. నేను మానధనుణ్ణి అని శుక్రాచార్యుల వారికి చెప్పాడు బలిచక్రవర్తి. ఇది 7వ పద్యం యొక్క భావం. బాగా బ్రతికినా, ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించిన అభిమానధనులు మాట తప్పలేరు అంటాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో. ఇది 7వ పద్యం యొక్క భావం.
8వ పద్యం చూద్దాం. అయ్యవసరమున. ఇలా బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో మాట్లాడుతుండగా ధనుజలోకనాథుదయిత వింధ్యావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. అయ్యవసరమున. ఇలా బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ధనుజ లోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మద మరాళగమన వటుని కాళ్ళు గడుగా వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. ధనుజలోకనాథు దయిత. ధనుజులు అనగా రాక్షసులు. ఆ ధనుజ లోకనాథుడు, ఆ రాక్షసుల యొక్క లోకానికి చక్రవర్తి బలిచక్రవర్తి. దయిత. దయిత అంటే అర్థం భార్య. ఆ రాక్షస కులానికి రాజైనటువంటి బలిచక్రవర్తి యొక్క భార్య, ఆమె పేరు వింధ్యావళి. ఆ వింధ్యావళి రాజవదన, చంద్రబింబం వంటి ముఖం కలిగినది. మద మరాళగమన. మరాళము అంటే హంస. మద మరాళగమన మత్తెక్కించే హంస వంటి నడక కలిగినది. చంద్రుని వంటి ముఖం కలిగినది, మత్తెక్కించే హంస వంటి నడక కలిగినదైనటువంటి ఆ వింధ్యావళి, ఆ బలిచక్రవర్తి యొక్క భార్య వటుని కాళ్ళు కడుగా. వటువు అంటే ఆ బ్రహ్మచారి, ఆ దానం కోరి వచ్చినటువంటి వామనుడి యొక్క కాళ్ళు కడగడానికి వర హేమఘటమున శ్రేష్టమైనటువంటి హేమఘటము. హేమ అంటే బంగారము, ఘటము అంటే కలశము. వరహేమఘటమున శ్రేష్టమైనటువంటి బంగారపు కలశంలో జలము తెచ్చే నీళ్లు తీసుకొని వచ్చింది. భర్త సన్న ఎరిగి. భర్త యొక్క సైగను గమనించి, అంటే బలిచక్రవర్తి యొక్క సైగను ఎరిగి గమనించి ఆ బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి చంద్రుని వంటి ముఖం కలిగినది, మత్తెక్కించే హంస వంటి నడక కలిగినదైనటువంటి ఆ వింధ్యావళి ఆ వటుని, ఆ బ్రహ్మచారి యొక్క కాళ్ళు గడగడానికి శ్రేష్టమైనటువంటి బంగారపు కలశంతో నీళ్లు తీసుకొని అక్కడికి వచ్చింది అన్నది ఈ పద్యం యొక్క భావం. ఆ తర్వాత 9వ పద్యం చూద్దాం. ఈ విధంగా ఎప్పుడైతే వింధ్యావళి నీళ్లు తీసుకొని వచ్చిందో అటువంటి సమయంలో బలిచక్రవర్తి వటుని వేషంలో ఉండేటటువంటి విష్ణువుతో ఇలా అంటున్నాడు. అయ్యవసరంబున కపటవటువున కద్దానవేంద్రుడిట్లనియే. అయ్యవసరంబున, ఆ అవసరంలో, ఆ సందర్భంలో కపటవటువునకు, కపటవటువు మారువేషంలో ఉన్నటువంటి ఆ వటువుకు, ఆ దానం కోరి వచ్చినటువంటి విష్ణువుకు, ఆ బ్రహ్మచారికి అద్దానవేంద్రుడు, ఆ దానవేంద్రుడు, ఆ రాక్షసకుల రాజు, రాక్షస కులానికి చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఏమన్నాడు అని అంటే, రమ్మా మానవకోత్తమ లెమ్మాని వాంఛితంబు లేదన కిత్తున్ దెమ్మ అడుగుల నితురా నిమ్మ కడుగంగ వలయు నేటికి తడయన్. ఏమన్నాడు ఆ బలిచక్రవర్తి వామనుడితో అంటే, రమ్మ మానవకోత్తమ లెమ్మ నీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మ అడుగులన్ ఇటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి తడయన్. రమ్మ మానవకోత్తమ, ఓ మానవకోత్తమ, రమ్మ బ్రహ్మచారులలో ఉత్తముడైనటువంటి ఓ బ్రహ్మచారి రమ్మ, ఇక్కడికి రా అని పిలిచాడు. లెమ్మ లేచి ఇటురా నీ వాంఛితంబు లేదనకిత్తున్
నీ వాంఛితంబు లేదనకిత్తున్, నీ వాంఛితంబు నీవు కోరినటువంటి దాన్ని లేదనకుండా ఇస్తాను. తెమ్మ అడుగులన్ ఇటురానిమ్మ, నీ అడుగులను ఇటు తీసుకొనిరా, నీ అడుగులు ఇటువైపు వెయ్యి అని ఆహ్వానించాడు ఆ బలిచక్రవర్తి వామనుణ్ణి. ఎందుకు అంటే కడుగంగవలయన్, ఆ పాదాలను కడగాలి. ఏటికి తడయన్, ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు దానం కోరారు, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకెందుకు ఆలస్యం, ఇటు రా అని పిలిచాడు ఆ బలిచక్రవర్తి వామనుడిని. ఈ విధంగా బలిచక్రవర్తి వామనుని కాళ్ళు విడడానికి ఆహ్వానించాడు. ఆ తర్వాతి పద్యం చూద్దాం. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీటగడిగెన సురోత్తముడున్. ఆ శుక్రాచార్యుడు శుక్రాచార్యుని యొక్క శిష్యుడైనటువంటి ఆ బలిచక్రవర్తి ఆ వామనుడిని కాళ్ళు అడగడానికి ఇటు రమ్మని ఆహ్వానించాడు. ఆ సందర్భంలో పోతనామాత్యుడు చెప్తున్నాడు ఆ పాదం ఎటువంటిదో. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీటగడిగిన్ అసురోత్తముడున్. సురలోక సముద్ధరణము, ఆ విష్ణుమూర్తి యొక్క పాదం ఎటువంటిది అంటే సురలోక సముద్ధరణము. సురలు అంటే దేవతలు, ఆ దేవతాలోకాన్నంతా అంటే ఆ దేవతలందరినీ సముద్ధరణము ఉద్ధరించేటటువంటి పాదం అది. దేవతలకు వచ్చినటువంటి కష్టాల నుండి ఆ దేవతలందరినీ కాపాడే పాదం ఆ విష్ణుపాదమే. నిరత శ్రీకరుణము, నిరత శ్రీకరుణము, నిరతము అంటే ఎల్లప్పుడూ, శ్రీకరుణము మేలు చేయినది ఆ పాదము. అఖిల నిగమాంతాలంకరణము, అఖిల నిగమాంతాలంకరణము, అఖిల అంటే అన్ని, నిగమాంతాలు వేదాంతాలు అంటే ఉపనిషత్తులకు అలంకరణమైనది, అన్ని ఉపనిషత్తులకు అలంకారప్రాయమైనది ఆ పాదము. భవసంహరణము, భవము భవబంధాలు పాపాలను తొలగించేటటువంటిది ఆ పాదం. ఎవరి పాదం మరి? హరిచరణం. హరి అంటే విష్ణువు, ఆ విష్ణువు యొక్క చరణం పాదాలను నీటగడిగన్, నీటితో కడిగాడు అసురోత్తముడున్. దేవతాలోకాన్ని కష్టాల నుంచి కాపాడేది, ఎల్లప్పుడూ మేలును కలిగించేది, అఖిల నిగమాంతాలంకరణము అన్ని ఉపనిషత్తులకు అలంకారాన్ని కలిగించేది, భవసంహరణము పాపాలను భవబంధాలను తొలగించేటటువంటిది అయిన ఆ విష్ణుమూర్తి యొక్క పాదాన్ని నీటగడిగిన్ అసురోత్తముడున్. ఆ రాక్షసకులంలో ఉత్తముడైనటువంటి ఆ బలిచక్రవర్తి నీటితో కడిగాడు. మొదట ఆ విష్ణుమూర్తి యొక్క కుడి పాదాన్ని కడిగి ఆ తర్వాత ఎడమ పాదాన్ని కూడా నీటితో కడిగాడు అంటున్నాడు బమ్మెర పోతనామాత్యుడు. ఆ తర్వాతి పద్యం చూద్దాం. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామ పాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునంజల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామ పాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునంజల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి. ఏం చేశాడా బలిచక్రవర్తి అంటే ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి. ధరణీసురులు అంటే భూమి మీది దేవతలు, బ్రాహ్మణులు. ఆ వామనుడు బ్రాహ్మణుడిగా అవతరించి అక్కడికి వచ్చాడు. ఆ అవతరించి వచ్చినటువంటి
ఆ బ్రాహ్మణుడి యొక్క ఆ వామనుడి యొక్క దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి, దక్షిణ చరణము అంటే కుడి పాదము, చరణము అంటే పాదము, దక్షిణ అంటే కుడి పాదాన్ని ప్రక్షాళనంబు చేసి కడిగి, వామపాదంబు కడిగి, వామపాదము అంటే ఎడమకాలు, ఎడమ పాదాన్ని కడిగి, అంటే ఆ విష్ణుమూర్తి యొక్క కుడి పాదాన్ని ముందు కడిగి ఆ తర్వాత ఎడమ పాదాన్ని కూడా కడిగి, తత్పావన జలంబు, ఆ పావనమైనటువంటి పాపాలను తొలగించేటటువంటి గంగ జన్మించినటువంటి పాదాలను కడిగి, ఆ జలంబు, ఆ నీటిని శిరంబునంజల్లుకొని, ఆ నీటిని తలపైన చల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి, తలపైన ఆ నీళ్లను చల్లుకొని వార్చడము అంటే ఆచమనీయం చేయడం. మనం మామూలుగా పూజలు చేసేటప్పుడు ఆచమనీయం చేయడం అన్నది ఆచారం, నీళ్లు తాగడం. ఆచమనం చేసి దేశకాలాది పరిగణనంబు చేసి, తానున్నటువంటి దేశాన్ని, తానున్నటువంటి కాలాన్ని సంకల్పం చేశాడు బలిచక్రవర్తి. చేసి ఆ తర్వాత వామనుడితో ఇలా అంటున్నాడు: విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచన్ గ్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజే సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందగన్. ఏమన్నాడా బలిచక్రవర్తి వామనుడితో అంటే, విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజే సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోసె భువనం బాశ్చర్యం బొందగన్. ఏమంటున్నాడా బలిచక్రవర్తి వామనుడితో అంటే, విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి. ఆ బలిచక్రవర్తి వామనుడి యొక్క చెయ్యి జాపి పూజించి ఇలా అంటున్నాడు: విప్రాయ ప్రకటవ్రతాయ. విప్రుడు అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వామనుడు బ్రాహ్మణుడిగా అవతరించి అక్కడికి వచ్చాడు కాబట్టి విప్రాయ బ్రాహ్మణుడవు, ప్రకటవ్రతాయ ప్రసిద్ధమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడు వామనుడు, భవతే విష్ణుస్వరూపాయ సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు, అభ్యాగత స్వయం విష్ణు. ఎవరినైతే మనం అతిథిగా ఆహ్వానిస్తామో లేదా మనం ఆహ్వానించకుండా మన ఇంటికి ఎవరైతే ఏదైనా కోరి వస్తారో వాళ్ళు సాక్షాత్తు విష్ణు స్వరూపులే అని భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి అదే చెప్తున్నాడు: భవతే విష్ణుస్వరూపాయ, సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు. అంటే స్వయంగా ప్రత్యక్షంగా విష్ణువు అని చెప్పకుండా విష్ణుస్వరూపుడవు, దానం కోరి వచ్చావు కాబట్టి విష్ణుస్వరూపుడవు అంటూ వేద ప్రామాణ్య విదే, వేదాల యొక్క ప్రమాణాలను తెలిసినటువంటి వాడవు, బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైనటువంటి వ్రతాలు కలిగినటువంటి వాడవు, భవతే విష్ణుస్వరూపాయ సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు, వేదాల యొక్క ప్రమాణాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి వాడవు అయినటువంటి నీకు త్రిపాదధరణీం దాస్యామి. త్రిపాదధరణీం 3 అడుగుల ధరణి నేలను దాస్యామి దానం చేయుచున్నాను అని క్రియాక్షిప్రుండై అని ఆ మాటలంటూ ధనుజ ఈశ్వరుండు రాక్షస కులానికి ప్రభువైనటువంటి ఆ బలిచక్రవర్తి వడుగుంజేసాచి ఆ బ్రహ్మచారి యొక్క చెయ్యిని ముందరికి చాపి పూజించి అతనికి పూజ చేసి బ్రహ్మప్రీతం అని దారవోసే. బ్రహ్మప్రీతం పరమాత్మనకు చెందుగాక, పరమాత్మనకు ప్రీతి అగుగాక అని అంటూ తన చేతిలో నుండి నీళ్లను
వామనుడి చేతిలోకి పోసి వదిలేశాడు. భువనం భాశ్చర్యం బొందగన్, అది చూసి ఈ బ్రహ్మాండమంతా ఆశ్చర్యపోయింది. ఎందుకు ఆశ్చర్యపోయింది అంటే రాక్షస కులానికి విష్ణువుకు ఎల్లప్పుడూ శత్రుత్వమే. శత్రుత్వం ఎందుకోసము? దేవతాలోకాన్ని సంరక్షించడం విష్ణువు యొక్క బాధ్యత. కాబట్టి ఆ దేవతాలోకాన్ని సంరక్షించడానికి స్థితికారకుడైనటువంటి విష్ణువు ఎల్లప్పుడూ రాక్షసులతో పోరాడుతూనే ఉన్నాడు. తన దశావతారాల్లో చేసిన పని కూడా అదే. కాబట్టి పరస్పరం శత్రువులైనటువంటి రాక్షస కులానికి అధిపతి బలిచక్రవర్తి దేవతాలోకానికి ఆపద్బాంధవుడైనటువంటి విష్ణువుకు దానమిచ్చాడు. ఇది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి చేసినటువంటి పనేంటి అంటే ప్రత్యక్షంగా నువ్వు విష్ణువు అని చెప్పకుండా బ్రాహ్మణుడిగా ప్రసిద్ధమైనటువంటి వ్రతం కలవాడిగా ఆతిథ్యం దానం కోరి వచ్చినటువంటి వాడవు కాబట్టి సాక్షాత్తు విష్ణు స్వరూపుడవు, వేద ప్రమాణాల యొక్క ప్రమాణాన్ని తెలిసినటువంటి వాడవు అయినటువంటి నీవు కోరిన విధంగా 3 అడుగుల నేలను దానమిస్తున్నాను అని చెప్తూ రాక్షసకుల గురువైనటువంటి ఆ బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి యొక్క చేయి చాచి అతన్ని పూజించి బ్రహ్మప్రీతం, బ్రహ్మకు చెందుగాక, పరమాత్మునికి చెందుగాక, పరమాత్ముడు సంతుష్టి పొందుగాక అని అంటూ తన చేతి నుండి ఆ వామనుడి చేతిలోకి నీళ్లు పోసి వదిలేశాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఈ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అంటున్నాడు బమ్మెర పోతనామాత్యుడు. ఆ తర్వాతి పద్యాన్ని చూద్దాం. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుడగుటన్, కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడె భూత పంచకమనగా. మనం ఇంతకుముందు పద్యంలో చెప్పుకున్నాం, బలిచక్రవర్తి చేసినటువంటి దానానికి బ్రహ్మాండమంతా ఆశ్చర్యపోయింది, ఈ భూగోళమంతా ఆశ్చర్యపోయింది అని. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే శుకమహర్షి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నటువంటి క్రమంలో ఆయన విధంగా చెప్తున్నాడు. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటన్, కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. అనగా ఓ పరీక్షిత్ మహారాజా, బలి చేసిన దానమునకు, బలిచక్రవర్తి చేసినటువంటి ఆ దానానికి నలినాక్షుడు, కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు విష్ణువు, నిఖిల భూత నాయకుడగుటన్, నిఖిల భూత నాయకుడు, నలినముల వంటి కన్నులు కలవాడు, నిఖిల భూత నాయకుడు, అన్ని భూతాలకు అధిపతి ఎవరు? విష్ణువు. నాయకుడగుటన్, ఇచ్చినవాడు బలి, తీసుకున్నటువంటి వాడు విష్ణువు. అగుటన్, ఆ నిఖిల భూత నాయకుడు, అన్ని భూతాలకు అధిపతి, నలినముల వంటి కన్నులు కలిగినటువంటి వాడైనటువంటి విష్ణువు ఆ దానం తీసుకున్నవాడవడం చూచి కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి వామనుడికి దానం చేశాడో అప్పుడు ఆ యొక్క దశ దిక్కులు 10 దిశలు, తూర్పు మొదలుగా కలిగినటువంటి 10 దిశలు బలి బలి అని పొగడే భూత పంచకమనగా 5 భూతాలు, భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు, ఈ 5 భూతాలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం, భూమి, ఆకాశం, ఈ దశ దిశలు కూడా ఆశ్చర్యపడి బలి బలి అని పొగడే ఆ బలిచక్రవర్తి చేసినటువంటి దానాన్ని బలి బలి, ప్రశంసనీయము ప్రశంసనీయము అని మెచ్చుకున్నాయి. ఈ విధంగా బలిచక్రవర్తి వామనుడికి కోరిన విధంగా 3 అడుగుల నేలను దానమిచ్చాడు. ఈ 3 అడుగుల నేలను దానమివ్వగానే ఏం జరిగి ఉంటుంది అంటే ఆ వామనుడు తన ఆకారాన్ని మెల్లిగా పెంచడం ప్రారంభించాడు.
ఇంతింతై వటుడింతై తానబో వీధిపైనంతై తోయద మండలాగ్రమైన పైన ఎంతయై అని పోతన చెప్పినట్టుగా వామనుడు ఇంతింత తన ఆకారాన్ని పెంచాడు. చివరికి ఆ ఆకారాన్ని పెంచి బ్రహ్మాండం మొత్తాన్ని దాటిపోయాడు, నక్షత్ర మండలాన్ని కూడా దాటాడు వామనుడు. దాటిన తర్వాత తన మొదటి అడుగును భూగోళంపై పెట్టాడు, రెండవ అడుగును ఆకాశంపై పెట్టాడు. బలి ఇచ్చినటువంటి దానం 3 అడుగులు. ఆ 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిని ప్రశ్నించగా అప్పుడు బలి చక్రవర్తి మానధనుడు, ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. కాబట్టి సవినయంగా తన శిరస్సును వంచి ఆ 3వ అడుగు నా శిరస్సు మీద పెట్టు స్వామి అని ప్రార్థించాడు. వెంటనే వామనుడు తన యొక్క 3వ అడుగును ఆ బలిచక్రవర్తి యొక్క శిరస్సుపైన ఆనించి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించి వేశాడు. ఈ విధంగా బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని వామనుడు స్వీకరించాడు. ఇది దానశీలం యొక్క పాఠ్యభాగం. ఇంతటితో పద్యాలు పూర్తవుతాయి. మిగిలిన అభ్యాసాలను మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. ధన్యవాదాలు.